వికారాబాద్ జిల్లా పరిగిలో బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తో కొడంగల్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానించిందన్నారు. దీన్ని రాష్ట్రపతికి పంపినా రాష్ట్రపతి ఆమోదించడం లేదని బీసీ సంఘం జాతీయ కార్యదర్శి హనుమంతు తెలిపారు. ఇక బీసీలను అణగదొక్కే ప్రయత్నం జరుగుతుందని మండిపడ్డారు. రాజ్యాంగం రాసిన విధంగానే అడుగుతున్నారని, జనాభా ఎంతుందో అంతే కావాలని అడుగుతుంటే కాలయాపన చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ కృష్ణ పేర్కొన్నారు. నోటికాడికి వచ్చిన ముద్ద వీళ్ళు అగ్రకులాల వాళ్ళు చూసుకున్నట్టు అయింది. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇంకే ప్రభుత్వం ఉన్నా ఇక్కడ ఒక అగ్రకుల నాయకుడే మన హైకోర్టులో కేసు వేసిండు. ఆయన వల్లనే ఇది మొత్తం ఆగిపోవడం జరిగింది. ఇది మనం బీసీలందరికీ చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా భారతదేశంలో మన సంపద బీసీ ఎస్టీ ఎస్సీలు చేసిందే మన దేశం ముందుకోవాలంటే వీళ్ళు సంపాదించిన సంపదనే ఇప్పుడు దేశంలో మంచి మంచి కాలాలు అగ్రకులాలు తిరుగుతున్నారంటే ఏ పని అయినా బీసీ ఎస్టీ ఎస్సీలు చేస్తేనే వాళ్ళు బండ్లల్లా కాలాల ఏసీలలో తిరుగుతున్నారు.